అది ఓ పవిత్ర దేవాలయం. ఆ ప్రాంగణంలో అడుగుపెడితే భక్తిభావంతో ఎవరైనా పరవశమైపోవాల్సిందే. కొందరు ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం, మరికొందరు తమ ఇష్టదైవాన్ని దర్శించుకోవడం కోసం నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అలాంటి ప్రదేశంలో అసాంఘిక కార్యకలాపాలకు లాడ్జీలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఇంత జరుగుతున్నా నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలం పట్టణంలోని ప్రైవేటు లాడ్జీలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి. భద్రాచలం పట్టణంలోని కొన్ని లాడ్జీలు ధనార్జనే ధ్యేయంగా అక్రమ సంపదనపైన దృష్టి పెట్టి లక్షల్లో డబ్బులను గడిస్తున్నాయి. లాడ్జీలను వ్యభిచార గృహాలుగా మార్చి సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. భద్రాచలం పట్టణానికి మహత్తరమైనటువంటి ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలను కాలరాస్తున్నారు. ఇటువంటి దుండగులపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉండగా పోలీసు వ్యవస్థ పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. భద్రాచలం పట్టణంలోని కొన్ని లాడ్జీల యజమానులు ధనార్జనే ధ్యేయంగా అక్రమ సంపాదనపైన దృష్టి పెట్టారు. లాడ్జీలను వ్యభిచార గృహాలుగా మార్చి అక్రమ సంపాదనకు తెరలేపారు. భద్రాచలంలో ఉన్న దేవాలయానికి 2 తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారు. ఇందులో కొత్తగా వివాహమైన జంటలు కూడా వస్తూ ఉంటారు. ఈ క్రమంలో భద్రాచలం గుడి పరిసర ప్రాంతాల్లో ఉన్న లాడ్జీలలో బస చేస్తారు. ఇదే అదునుగా భావించిన లాడ్జీ యజమానులు వాళ్ళు ఏకాంతంగా ఉన్న ఫోటోలు, వీడియోలను తీసి బ్లాక్మెయిల్ చేసి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడం లాడ్జీల యజమానులకు ఆనవాయితీగా మారింది. పర్మిషన్ లేకుండా భవనాలు నిర్మించడం, వాటిని లాడ్జీలుగా మార్చి కొంతమంది లాడ్జీల్లోని మద్యం షాపులను తలపించేలా చేస్తున్నారు. లాడ్జీల యజమానులు కనీసం శ్రీరాముడి పుణ్యక్షేత్రం అన్న భయం భక్తి లేకుండా అక్రమ ధనార్జనే ధ్యేయంగా లాడ్జీలో బస చేసేటువంటి జంటల ఫోటోలు, వీడియోలు తీసి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇటీవలే ఇలాంటి సంఘటన జరిగింది. దీంతో ఒక యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం బయటపడింది. ఇదిలా ఉంటే ఒక వ్యక్తి పేరు మీద 3 లాడ్జీలు నడిపిస్తున్నారు. అసలు ఇలాంటి లాడ్జీలకు పర్మిషన్ ఎవరు ఇస్తున్నారు? అసలు భద్రాచలంలో ఉన్న లాడ్జీలకు పర్మిషన్ ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు బయటకు వచ్చిన సంఘటన ఒకటే అయితే మరి బయటికి రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు. కాసుల కోసం కకృతిపడి భద్రాచలం పుణ్యక్షేత్రం యొక్క పేరు ప్రఖ్యాతలను మంట కలుపుతున్నారని పట్టణ ప్రజలు, భక్తులు వాపోతున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం దక్షిణ అయోధ్యగా పేరుగాంచింది. భద్రాచలానికి భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు, యాత్రికులు వస్తూ ఉంటారు. అదేవిధంగా భద్రాచలం దేవాలయం చుట్టూరు అనేకమైనటువంటి లాడ్జీలు వెలిసాయి. అరకొర సౌకర్యాలతోటి వెలిసినటువంటివి కూడా ఉన్నాయి. కొన్ని ఇల్లులు కూడా లాడ్జీల కింద, రెస్ట్ హౌస్ల కింద, రెసిడెన్సీల కింద వివిధ ముద్దు పేర్లు పెట్టి నడుపుతూ ఉన్నారు. అధిక అద్దెలు వసూలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్యనే భద్రాచలం ఆ రాములవారి గుడి చుట్టూరు ఒక లాడ్జీలో, గుడి చుట్టూరు ఉన్నటువంటి లాడ్జీలలో ఒక లాడ్జీ, అక్కడ సీసీ కెమెరాలు పెట్టి భక్తుల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని హరించే విధంగా, వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా, వారు పరువు ప్రతిష్టలని భంగం కలిగించే విధంగా మానసికంగా వేధించి వారి దగ్గర నుంచి ఇటువంటి సీసీ కెమెరాల వారి చిత్రాలన్నిటిని చిత్రీకరించి వ్యక్తిగత గోప్యతను వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇది బయటపడినటువంటి విషయం. బయటపడినటువంటి విషయాలు చాలా ఉన్నాయి, చాలా ఉంటున్నాయి. కొంతమంది భక్తులు బయటికి చెప్పుకోలేక వాళ్ళు అడిగినంత డబ్బులు కూడా ఇచ్చి పోతున్నటువంటి, మరి ఇవన్నీ జరుగుతున్నా కానీ అధికారులు, సంబంధిత అధికారులు, ఉన్నతాధికారులు మరి వారి నిఘు వ్యవస్థ అనేది ఎటు వెళ్ళింది? భవిష్యత్తులో నిఘు వ్యవస్థను ముమ్మరం చేయాలని 2026లో పుష్కరాలు వస్తూ ఉన్నాయి. అనేక మంది భక్తులు, అనేక మంది యాత్రికులు వస్తూ పోతూ ఉంటారు. మరి ఆ తరుణంలో కూడా ఇట్లాంటి ఎన్నో చేసే అవకాశాలు ఉంటాయి, అకృత్యాలు
ఉంటాయి. మరి వాటన్నిటిని కూడా నిర్మూలించాలంటే అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ, గ్రామ పంచాయతీ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ దీనిపైన దృష్టి సారించాలి. రెవెన్యూ అధికారులు ఈ లాడ్జీలు ఇట్లాంటి చర్యలకు పాల్పడే లాడ్జీలను సీజ్ చేయాలనేది ఒక ఆలోచన. ధనార్జనే ముఖ్యంగా ఈ యొక్క లాడ్జీలు వెలుస్తూ ఉన్నాయి. నా పేరు శివప్రశాంత్, సిపిఎంఎల్ మాస్టర్ భద్రాచలం పట్టణం అంటే దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి ఈ పట్టణం మొత్తం కూడా అక్రమంగా నిర్మించినటువంటి లాడ్జీలలో ప్రేమ జంటలకు సంబంధించిన దాంట్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు తీసి సంబంధించినటువంటి ఎవరైతే ఆ లాడ్జీ సంబంధించినటువంటి ఓనర్ కానీ లేదనుకుంటే అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి అత్యాచార సంబంధించినటువంటి శ్రీలత ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి వీడియోలు తీసి అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. మొన్ననే కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి సమస్య మీద ఇప్పుడు దాకా పోలీసులు ఏ విచారణ చేశారో ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో బహిర్గతం చేయని పరిస్థితి కనపడతా ఉంది. రెండవది, ఇక్కడ ఉన్నటువంటి రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి ఇటువంటి దుశ్చర్య ఏదైతే ఎదుగుతున్నాయో వెంటనే దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు డిపార్ట్మెంట్ ఏదైతుందో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ నిర్వహించాల్సినంత అవసరం ఉంది. ఎందుకనంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి లవ్ జంటలు కానీ దానికి సంబంధించినటువంటి ఇతర అత్యాచార సంబంధించినటువంటి పాల్పడుతున్నటువంటి ఇతర సంబంధించినటువంటి విధానాలను పెంచుకోవడం కోసం లేదనుకుంటే వాళ్ళ సంబంధాలు ఇక్కడ అక్రమ సంబంధాలు పెట్టుకొని అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఈ భద్రాచలం లాడ్జీలు అడ్డాగా మారుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. రెండవది, ఇక్కడ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా ఐటీడీ పిఓ గారు ఉన్నారు, దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇక్కడ గ్రామ పంచాయతీ ఈఓ ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ చేస్తున్నటువంటి ఈ లాడ్జీల మీద గుర్తించాల్సినంత అవసరం ఉంది. లేనున్న రోజులలో భద్రాచలం పట్టణానికి ఉన్నటువంటి మంచి పేరును కూడా పోయే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి తక్షణమే దీనికి సంబంధించిన దాని మీద విచారణ జరిపించాలి. ఇకనైనా పోలీసులు వీరిపై ఉక్కుపాదం మోపి భద్రాచలం ప్రాంత విశిష్టతను కాపాడాలని మనము కోరుకుందాం.